స్మార్ట్ బెగ్గర్. అనగనగా ఓ పట్టణంలో రాకీ అనే బిచ్చగాడుండేవాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భిక్షమెత్తుకుని, ఆ తర్వాత 3 గంటల వరకు ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ 4 గంటల నుంచి పట్టణంలో బిచ్చమెత్తుకుంటాడు. ఓ రోజు చేతిలో చిప్ప పట్టుకొని ఓ ఇంటికెళ్తాడు. అమ్మా అమ్మా ఎంత అన్నం అంటే ఎయ్యండమ్మా. ఇంట్లో నుంచి రాజు అనే వ్యక్తి బయటకొస్తాడు. ఏమిటయ్యా పొద్దు పొద్దున్నే నీ గోల? అప్పుడే వచ్చావా? ఇంకా వండలేదు? ఇప్పటిదాకా వండలేదా? 10 గంటలు అవుతుంది కదా. ఏమయ్యా ఇంతవరకు ఇలా నా భార్య అడగలేదు, నువ్వు అడుగుతున్నావా? అయినా మీరు వండడం ఏంటి సార్? మేడం గారు లేరా? ఏమయ్యా రోజు ఆడవాళ్లే వండాలా? ఏం మగవాళ్ళు వండకూడదా? ఓ 5 రూపాయలు ఇవ్వండి సార్, ఛాయ్ తాగుతా. చేతిలో రూపాయి లేక మేం చస్తున్నాం, నీకు 5 రూపాయలు ఇవ్వాలా? అయ్యో చిల్లర 5 రూపాయలు కూడా లేవా తల్లి? ఏమయ్యా నీకు బుద్ధుందా? 5 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? పైసలు ఏమైనా చెట్టు గాస్తున్నాయా? అయినా ఈ రోజుల్లో నోట్లే కనిపించడం లేదంటే ఇంకా చిల్లర ఎక్కడ కనబడుతుందయ్యా? అయ్యో ఎందుకు సార్ అంత కోపం? ఓరి బాబు, పొద్దు పొద్దున్నే ఎక్కడి నుంచి వచ్చావురా నాయనా? ఇప్పుడంతా ఆన్లైన్ లావాదేవీలే కదా. మనం ఎవరికైనా రూపాయి ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా గూగుల్ పే, ఫోన్ పే నుంచి ఇస్తున్నాం కదా. నీ గూగుల్ పే నంబర్ చెప్పు, 5 రూపాయలు పంపిస్తా. అవన్నీ నాకు తెలియదు సార్. అరే బాబు, రోజు రోజుకు లోకం ఎంతో అప్డేట్ అవుతోంది. మీరింకా అమ్మా అమ్మా అంటూ ఉంటే మీకు ఎవరు రూపాయి కూడా ఇవ్వరు. ముందుగా బ్యాంకులో అకౌంట్ తీసుకో, ఓ స్మార్ట్ ఫోన్ కొనుక్కో, దానిలో గూగుల్ పే, ఫోన్ పే యాప్లు డౌన్లోడ్ చేసుకో. అప్పుడు నీ రాబడి ఎలా ఉంటుందో చూసుకో. అలాగే మేడం, అట్టాగే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం కావడంతో చెట్టు కిందకు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. అవును, ఆ సార్ చెప్పింది నిజమే. అడుక్కునేవాళ్ళు కూడా అప్డేట్ కావాలి. అప్పుడే అందరూ మమ్మల్ని ఆదరిస్తారు. నిజానికి చాలా రోజులుగా ఎవరూ చిల్లర ఇవ్వడం లేదు. గతంలో సాయంత్రం వరకు బోలెడు చిల్లర దొరికేది. ఇప్పుడు కనీసం 100 రూపాయలు కూడా రావడం లేదు. ఆయన చెప్పినట్టు చేస్తా అంటూ బ్యాంకులో అకౌంట్ తీసుకుని స్మార్ట్ ఫోన్ కొనుక్కుని అందులో యాప్లు డౌన్లోడ్ చేసుకుంటాడు. చేతిలో చిప్ప పట్టుకుని అందులో స్మార్ట్ ఫోన్ వేసుకుని అడుక్కోవడానికి బయలుదేరి ఓ ఇంటికి చేరుకుంటాడు. అమ్మా అమ్మా. దాంతో ఓ మహిళ బయటకొస్తూ, ఏం కావాలి? ఎంత అన్నం అంటే వేయండమ్మా. ఇంకా వండలేదు, వెళ్ళి వెళ్ళి. ఓ 5 రూపాయలుంటే ఇవ్వండమ్మా. చిల్లర లేదు. మీ దగ్గర చిల్లర లేకున్నా పర్వాలేదు తల్లి, నాకు గూగుల్ పే చేయండమ్మా. అమ్మో, అడుక్కునేవాళ్ళు గూగుల్ పే దాకా ఎదిగారా? ఇక్కడే ఉండు, నేను మా ఆయన్ని తీసుకొస్తా అంటూ ఇంట్లోకి వెళ్ళి భర్తను తీసుకుని వస్తుంది. ఏం బాబు, అడుక్కునేవాళ్ళు కూడా గూగుల్ పే వాడుతున్నారా? అవును సార్, చిల్లర ఎవ్వరూ ఇవ్వడం లేదు. మన ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలు జరపాలని చెబుతోంది కదా. ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా ఇంకా అంతా ఆన్లైన్లోనే. అందుకే మేము స్మార్ట్గా మారిపోయాం సార్. అరే, భలే అప్డేటెడ్గా ఉన్నారే. ఇదిగో నీ గూగుల్ పే నంబర్ చెప్పు, 5 రూపాయలు పంపిస్తా అనగానే రాకీ గూగుల్ పే నంబర్ చెబుతాడు. ఆ తర్వాత అతడు 5 రూపాయలు పంపిస్తాడు. ఇక రాకీ అక్కడి నుంచి మరో ఇంటికి వెళ్తాడు. అమ్మా అయ్యా. ఇంటి నుంచి రామ్జీ అనే వ్యక్తి బయటకొస్తాడు. ఏయ్, ఏమైంది? ఏం కావాలి? ఎందుకలా అరుస్తున్నావు? నెమ్మదిగా పిలవచ్చు కదా. ఎంత అన్నం ఉంటే పెట్టండి సార్. ఓ 5 రూపాయలుంటే ఇవ్వండి సార్. ఏంటి, అన్నం పెట్టి 5 రూపాయలు ఇవ్వాలా? ఏం మా ఇల్లు ఏమైనా ధర్మసత్రం అనుకున్నావా? 1 రూపాయి కూడా ఇవ్వను, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యో సార్, నేనేమైనా మీ ఆస్తులు అడిగానా? నువ్వు మాట్లాడకు, ఇక్కడి నుంచి పో. అరే, మరి ఇంత పిసినారుతనం ఎందుకు సార్? ఇదిగో రూపాయి ఇస్తున్నా, తీసుకో. ఏంటి సార్, ఇచ్చిన రూపాయికి ఇన్ని మాటలు అన్నారే? ఇదిగో మీ గూగుల్ పే నెంబర్ చెప్పండి, 10 రూపాయలు నేను పంపిస్తా, పండగ చేసుకోండి సార్ అంటూ నడుచుకుంటూ వెళ్తుండగా బస్టాండ్ వద్ద రాజు దిగాలుగా నిల్చుని ఉంటాడు. సార్, ఏం కావాలయ్యా? నా వద్దే రూపాయి కూడా లేదు. ఇప్పుడే నా బ్యాగును దొంగలు ఎత్తుకుపోయారు. ఊరికెళదామన్నా కూడా ఛార్జీలకు డబ్బులు లేవు. అయ్యో సారీ సార్, మీరేమనుకోనంటే నేను మీకు డబ్బులు ఇస్తా సార్. నువ్వే అడుక్కుంటున్నావు, నాకేం సాయం చేస్తావయ్యా? సార్, అడుక్కునే వాళ్ళమని తక్కువగా చూడకండి సార్. మీ గూగుల్ పే నంబర్ చెప్పండి, డబ్బులు పంపిస్తా. ఇక మీరు ఊరికెళ్ళొచ్చు. ఏంటి, మీరు కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా?
తప్పదు కదా సార్, కాలంతో పాటు మేము మారుతున్నాం. మీకు గుర్తుందా సార్, ఒకరోజు మీరే నాకు సలహా ఇచ్చారు. అరే నువ్వేనా? బాగున్నావా? నేను ఆ రోజు ఏదో సరదా కన్నానయ్యా. నువ్వు నిజంగానే కొన్నావా? సరే, ఇదిగో నంబర్. అంటూ చెబుతాడు. ఆ తర్వాత రాకీ 500 పంపిస్తాడు. సార్, డబ్బులొచ్చాయా? చూసుకోండి సార్ ఒకసారి. ఆ వచ్చాయ్యా, చాలా సంతోషం. నన్ను కాపాడేవయ్యా, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఊరికి వెళ్ళి రాగానే నీ డబ్బులు పంపిస్తా. బాయ్ బాయ్ ఓకే సార్. అంటూ అక్కడి నుంచి రాకీ వెళ్ళిపోతాడు. మిత్రులారా, కథ ఎలా ఉంది? మనం ఎవ్వరినీ కూడా తక్కువ చేసి మాట్లాడద్దు. అందర్నీ గౌరవించాలి. ఇదే ఈ కథలోని నీతి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.